SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సుధాకర్ రెడ్డి గారు, మామూలుగా ఇప్పుడు మునగాకుని మనము పప్పులో కానీ కొన్ని కూరల్లో వండుకొని తినాలి అని చెప్పి మన లైఫ్లో ఒక పార్ట్గా దాన్ని చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటుంటారు. అయితే మనకు మునగాకు అందరికీ అందుబాటులో ఉంటుంది, ఉండదు. అందుకని చెప్పి దాని పొడి రూపంలో కూడా చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. నిజంగా అలా తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? అసలు ఎందుకు తీసుకోవాలి మునగాకు పొడిని మనందరం కూడా? మునగ చెట్టు వచ్చేసేటప్పటికి మనకు మునక్కాళ్ళు, మునగ పువ్వులు తీసుకుంటామండి. అవును. మునక్కాళ్ళు ఏంటంటే వెన్నుముక్క సంబంధించిన ప్రాబ్లమ్స్ రావని తీసుకుంటా. అంటే మునగ కాడ ఎట్లా ఉంటుంది, మనకి మెడ పూసాలు ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి కదండి. అందుకు మనకు ఒక విధంగా నడుము నొప్పులు అవి రాకుండా కూడా మునక్కాడ ఉపయోగపడుతుంది. మునగ పువ్వులు వచ్చేసేటప్పటికి మామూలుగా ఎవరైనా కూడా ఒక 25 ఏజ్లో ఉన్న అది వెయిట్ 35లో ఉండరు. కామన్గా బాడీ లూజ్ అవుతూ ఉంటుంది. అవును. అందులో వెయిట్ పెరగరు, కొంచెం వాటరిష్ రావటం ఉంటుంది, నీరు వచ్చినట్టు ఉంటుంది. ఆ మునగ పువ్వులు ఏం చేస్తారంటే ఆ మునగ పువ్వులు కర్రీ కింద వండుకుంటారండి. పువ్వులు కర్రీలా చేసుకుంటారు. ఉల్లిపాయలు మునగ పువ్వులు కలిపేసి కర్రీ కింద చేసుకుంటారు. చేసుకుని అది కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది. మళ్ళీ ఎక్కువ చలికాలంలో తీసుకుంటారు, వర్షాకాలం చలికాలంలో తీసుకుంటారు. వర్షాకాలం చలికాలంలో ఏంటంటే మన బాడీ కొంచెం వేడి చేసినా కూడా బ్యాలెన్స్ అవడానికి మనకి వర్షం చలికాలం వల్ల మనకి వేడి చేసినట్టు ఉండదు. ఆ వేడి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వాటర్ ఇష్యూ తగ్గుతుందండి. జెంట్స్లో కానీ లేడీస్లో కానీ గైనిక్ రిలేటెడ్ కానీ ఈ సెక్షువల్ డిజార్డర్స్ కానీ తగ్గడానికి కూడా మునగ పువ్వులు ఉపయోగపడతాయి. దాన్ని కూరలాగానైనా ఇంకా వేరే కర్రీ కింద వండుకుంటారు. ఉల్లిపాయలు వేసుకుని కర్రీ కింద వండుకుంటారు, కొంతమంది పప్పులు వేసుకుంటారు. ఆ విధంగా మునగ పువ్వులు అందుబాటులో ఉన్న వాళ్ళు వాడతారండి. అందుకే పొలం పని చేసే వాళ్ళు సన్నంగా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే బయట కొనుక్కోకన్నా ఇవన్నీ ఫుడ్ లో యాడ్ చేసి వాళ్ళకు వీటి గురించి తెలిసినా తెలియకపోయినా ఈ లైఫ్ లో ఒక భాగంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా అంటే వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి తెలుసు. దాంతోపాటు బయట కూరగాయలు కొనుక్కుంటాక అంత ఇష్టపడరు. మన వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ ని దానికి ఉపయోగించుకుంటారు. అదొకటి. మునగ చెక్క బెరడు దంచి మన మోకాళ్ళు వాపులు ఉంటాయండి అందరికి. కొంతమంది అంటే ఈ ఫ్లూయిడ్ ఈ గమ్ ఫార్మేషన్ డ్రై అయిపోయిన తర్వాత అది వాపులు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఎన్ని మందులు వాడినా తగ్గవు. కొంతవరకే లిమిటేషన్ మందులు వాడతారు. తర్వాత వాడిన తర్వాత తగ్గదు. మళ్ళా బెరడ్ని దంచి ఇలా మనకి కట్టుకుంటే ఒక 1 అవర్ మించి కట్టకూడదు. మునగ చెక్కని కడతారు. కట్టేటప్పటికి ఏమవుతుందంటే ఒక 2-3 కట్టలు వేసేటప్పటికి ఈ లోన ఉన్న వాపులు తగ్గుతాయి అన్నమాట. మోకాళ్ళ వాపులు తగ్గి లోపల నుంచి హీలింగ్ అవుతుంది. మోకాళ్ళలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. మళ్ళీ అలాగ వచ్చినప్పుడల్లా అట్లాగా కొంచెం వ్యవసాయదారులు వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయుర్వేదిక్లో కూడా ఈ పట్టీలు వేయడం జరుగుతుందండి. మునగ చెక్కని పట్టి వేస్తారు. మునగ చెక్కని కూడా వాపు వచ్చినప్పుడు మరగబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కాళ్ళు దాంట్లో పెడితే వాపు తగ్గుతుంది. అది మన తుమ్మ చెక్క. మునగ చెక్కని ఇట్లా కట్టేటప్పటికి ఇట్లా వాపు తగ్గిపోతుంది. ఈ మునగ చెక్కని మనం జలుబు చేసినప్పుడు ఇట్లా పీలిస్తే ఈ జలుబు కూడా తగ్గుతుంది అండి అనమాట మునగ చెక్కని. అదేవిధంగా మునగ బంక అని వస్తుంది. మునగ బంకని అది మన తాటికాయల కింద కలిపి ఆవునేతిలో వేయించి పౌడర్ చేస్తారండి. మునగ బంకని ఆవునేతిలో వేయించితే కొంచెం దాంట్లో ఉన్న డైజెస్టివ్ పవర్ పెరుగుతుంది అనమాట. మునగ బంక గమ్మున అరగటానికి నేతితో వేయిస్తాం అనమాట, శుద్ధి అవుతుంది. దాంతోపాటు తాటికాయల కింద యాడ్ చేసుకుని భోజనానికి అరగంట ముందు తీసుకుంటారు. ఆవునేతితోనండి ఇది రోస్ట్ చేయాల్సింది? ఆవునేతితో చేసి తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ల మధ్యలో ఉన్న వాపులు తగ్గి పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట. అలా వాళ్ళలో జాయింట్ పెయిన్స్కి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇదేమో పీసీఓడి ప్రాబ్లంకి మునగ ఆకుతో రెమెడీ అండి ఇది. పీసీఓడితో బాధపడే వాళ్ళు మునగాకులు అందరికీ తెలుసా, నీళ్ళని ఆరబెట్టేసి ఆ ఈన్లు కూడా పౌడర్ చేసుకోవచ్చు అండి. మజ్జిగ ఒకటి వదిలేస్తారు,
మజ్జిగ ఒకటి వదిలేస్తే సన్న సన్న కాడలు కూడా చేసుకోవచ్చు. ఓకే. మునగాకు సమూలం పనిచేస్తుంది. కొంతమంది అంటే ఆకే అనుకుంటే అంత పౌడర్ రాదు కదండి, అందు గురించి ఈ నీళ్ళు కూడా వాడుకోవచ్చు, సన్న నీళ్ళు వాడుకోవచ్చు. ఇది పౌడర్ ఇట్లా అవుతుందండి. ఇది 100 గ్రాములు అండి మునగాకు. ఓకే. ఇది ధనియాలు అండి. ధనియాలు ధనియాలు ఎందుకనండి యాడ్ చేయాలి అందులో? ఇది ధనియాలు ఎందుకు చేస్తామంటే చాలా మందికి మునగాకు వాడి వేడి చేసిందని 3వ రోజు మానేస్తారండి. ఇది ధనియాలండి. ఇది 50 గ్రాములు ధనియాలు. ఓకే. జీలకర్ర ఏమో 50 గ్రాములు అండి. వేయించి పౌడర్ చేసుకోవాలి. ఇది కూడా 3 ఇంగ్రీడియంట్స్ అండి. మనం ఏంటంటే మునగాకు పౌడర్ తినమన్నామని చెప్తే చాలామంది ఏం చేస్తారంటే దీనికి ఒక 100 గ్రాముల దానికి ఒక 1/2 కిలో ఎండుమిరపకాయలుని 1/2 కిలో శనగపప్పు లేకపోతే పెసరపప్పుతో టేస్ట్గా చేసుకుంటారు. అది ఉపయోగం ఉండదండి ఇంకా. ఎందుకంటే ఇవి వేయించితే దాంట్లో ఉన్నాయి పోతాయి. అంటే వేయించితే కూడా జనం ఏం చేస్తారంటే పప్పు నూనెలో వేయించరు, ఆవు నేతిలో వేయించరు. అంటే పప్పు నూనెలో వేయిస్తే దాని ఔషధ గుణాలు పప్పు నూనె తీసుకుంటుంది. ఇది మునగాక మామూలుగా ఏం చేస్తుంది, ఏదో నూనె తెచ్చి ఏం చేస్తారు, వేయిస్తే ఆ ఔషధ గుణాలు అది నూనె తీసుకోదండి. అది పప్పు నూనెతో వేయించుకోవాలి. ఇది పప్పు నూనె అంటే నువ్వుల నూనె పప్పు నూనె అంటారు. నువ్వుల పైన పట్టు తీసిన తర్వాత పప్పు నూనె అంటారు. అది చేదు ఉండదు, అది ఎడబుల్లు. నల్ల నువ్వుల నూనె అయితే ఒంటికి పెట్టుకుంటారు. ఇది దీంతో మామూలుగా చేయకనే వాళ్ళు డైరెక్ట్ పౌడర్ చేసుకుని ఇది వేగురు వాసన వస్తుందండి. ఇది మామూలుగా మునగాకు పౌడర్ ఒక రోజు వాడిన తర్వాత 2వ రోజు వాడకపోవటానికి కారణం ఏంటంటే కొంచెం స్మెల్ వేగురు వాసన వస్తుంది. మరి కొంతమంది వాడరు. ఎప్పుడైతే ధనియాలు జీలకర్ర వేయించుకున్నామో అప్పుడు మనకి దీని టేస్ట్ మారిపోతుంది, మునగాకు టేస్ట్ మారిపోతుంది. ఇది మానకుండా ఉదయం సాయంత్రం భోజనం ఫస్ట్ ముద్దలో కానీ నెయ్యి వేసుకుని తినొచ్చు, లేదంటే మనం నువ్వుల నూనె వేసుకుని తినొచ్చు. లేదు మర్చిపోయారనుకోండి, మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని కూడా తాగొచ్చు. ఇలా రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు వేడి చేయదండి. ఈ ఫార్ములా వల్ల వేడి చేయదు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? మునగాకు 100 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు అండి. రుచికి సరిపడినంత సైంధవ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ లో వేసుకొని తాగే వాళ్ళు చాలా మంది నేను చూసాను. డైరెక్ట్ హాట్ వాటర్ గోరువెచ్చగా చేసుకొని ఒక స్పూన్ వేసుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ పరగడపున తాగుతూ. తాగి కొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్ వచ్చిందని మానేస్తారు కొంతమంది. అది రాదండి, రాదు. ఇది రాదు. ధనియాలు జీలకర్ర ఎప్పుడైతే ఉందో మనకి డైజెషన్ బాగా అవుతుంది. అందువల్ల ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, వేడి చేయటం కానీ, యూరిన్లో మంట రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. ఓకే. ఇప్పుడు ప్రత్యేకించి ఆడవారికి ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల? మీరు అన్నట్టుగా పీసీఓడి ప్రాబ్లమ్ నేను మెడ్రాస్లో ఉన్న వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్ చాలా వరకు తక్కువ ఉంటాయండి. వాళ్ళు ప్రతి దాంట్లో మునగాకు వాడతారు. ఇది జాయింట్ పెయిన్స్ కూడా రావండి, ఇది నివారించుకోవడానికి ఉపయోగపడతాయి, ప్రివెంటివ్గా పనిచేస్తాయి. వచ్చిన వాళ్ళకి ఏంటంటే పెరక్కని ఆపుతుంది. మెడిసిన్స్ ఒక భాగం అయితే ఈ సప్లిమెంట్ కూడా ఒక భాగం అండి. ఇప్పుడు కొంతమంది ఉంది సంవత్సరాల తరబడి కీళ్ళ నొప్పులు మందులు వాడుతూ ఉంటారు. అంటే ఎక్కువ కాలం వాడకన్నా 3-4 నెలలకే వాళ్ళకి వేరే మందులు వాడినా కూడా పనిచేస్తాయి అనమాట అండి. ఇలా తీసుకుంటాం వల్ల ఏమవుతుంది, మనకి బోన్స్ కావాల్సిన సప్లిమెంట్ దొరుకుతుంది, నరాలకు సంబంధించిన సప్లిమెంట్ దొరుకుతుంది, ప్లస్ కంటి చూపు పెరుగుతుంది, ప్లస్ గైనిక్ డిజార్డర్స్ చాలా మంది ఏంటంటే యూట్రస్లో అది ఎక్కువ అది మనకి యూట్రస్లో ఎక్కువ అది ఎలిమినేషన్ సరిగ్గా అవ్వలేదని, ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువ ఉన్నాయని మనకి పీసీఓడికి వాడిపిస్తూ ఉంటారు. ఫ్యాట్ కంటెంట్స్ కూడా కరిగించకుండా దీనికి ఉన్నదండి. ఇప్పుడు పిల్లల ఏజ్ నుంచి అది స్టార్ట్ చేయొచ్చు అంటారా మునగాకు పొడి? అంటే అమ్మాయిలు అయితే చిన్న ఏజ్ నుంచి మానకన్నా స్టార్ట్ చేస్తే వాళ్ళు టీనేజ్ అంటే ఏ వయసు అండి సుమారుగా? టీనేజ్ ఏజ్ చిన్న వయసు 5 years నుంచి 3 years ఇవ్వచ్చు. నేతితో పాటు కలిపిస్తే వీళ్ళు బోన్స్ అయ్యి బాగా కన్స్ట్రక్ట్ అవుతాయి, ప్లస్ కంటి చూపు బాగుంటుందండి వీళ్ళ పిల్లలకి. ఇది ఏజ్ అని ఏం లేదు, పిల్లలకి అయితే ఏంటంటే చిన్నపిల్లలకి 3 చిటికలు 3000కి వచ్చినంత వాడతాము. గ్రాడ్యువల్ పెద్దవాళ్ళకైతే 1 టీ స్పూన్ వాడతాము. ఇంకా మరి ఏజ్ లో పెద్దవాళ్ళు ఉన్న 2 పూటలు కూడా వాడతారండి. 1 టీ స్పూన్ సరిపోతుందా? బిఫోర్ ఫుడ్ తీసుకోవాలంటారా? అంటే భోజనం ఫస్ట్ ముద్దలో తీసుకోవచ్చు, మన ఎర్లీ మార్నింగ్ తాగే అలవాటు ఉంటే వాటర్లో కలిపి తాగొచ్చు,
లేదంటే భోజనం అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు కలిపి కూడా తాగొచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళలో కలిపి తాగేటప్పుడు మరిగించాలా, డైరెక్ట్ గా ఏం లేదు, కలుపుకొని వెంటనే తాగేయచ్చు? వేడి నీళ్ళు కలిపి తాగేసి. ఓకే. కొంతమంది వేడి నీళ్ళు కూడా లేని వాళ్ళు చేతులేసి చప్పలేసి నీళ్ళు కూడా తాగొచ్చు. అంటే వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టండి అది. ఓకే ఓకే. నేను మా గురువు గారు ఉన్నారు మెడ్రాస్లో, ఒక ఆయన 88 years ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన నుంచునే ఒక 12 hours వరకు క్లాసెస్ ఇస్తూ ఉంటాడండి ఆయన. వాళ్ళ మెయిన్ సీక్రెట్ ఇదేనండి. ఇది రెగ్యులర్ గా వాళ్ళు తీసుకుంటారా? రెగ్యులర్ గా తీసుకుంటారు. ఓకే ఓకే. ఆయన చెప్పిందే ఇది. పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా ఆ ఏరియాలో తక్కువ ఉంటాయి. ఇలా వాడేవాళ్ళకి, అంటే మెడ్రాస్లో ఉన్న వాళ్ళు అందరూ వాడకపోవచ్చు, కానీ ఇలా వాడేవాళ్ళలో చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సంతోషం అండి. మునగాకు వాడుతున్నామే కానీ నేను వాడాను, కానీ అసలు ఎందుకు వాడుతున్నా అనేది తెలియదు. ఎవరో చెప్పారు, నేను వాడాను అంతే, కానీ ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది నిజంగా నాకు కూడా తెలియదు. చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారండి. నమస్తే.